హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ బ్రెడ్తో పుడ్డింగ్ తయారు చేస్తాం. దీనికి కావాల్సింది మిక్సీ జార్ తీసుకొని మన బ్రెడ్ అనేది ముక్కలుగా చేసుకుని సన్నగా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా సన్నగా మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి. పాలు అనేది మంచిగా పొంగు వచ్చే వరకు వేడి చేసుకోవాలి. పొంగు వచ్చాక దీనిలోకి మనము ఒక హాఫ్ కప్పు చక్కెర వేసుకోవాలి. హాఫ్ లీటర్ పాలకు ఒక హాఫ్ కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. హాఫ్ కప్పు చక్కెర వేసుకున్న తర్వాత మనకు ఒక పొంగు వచ్చే వరకు దీనికి పక్కకు పెట్టుకోవాలి. వేరే స్టవ్ ఆన్ చేసి మనము ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు చక్కెర వేసుకొని మనం క్యారమిల్ అనేది రెడీ చేసుకోవాలి. వాటర్ లేకుండా క్యారమిల్ అనేది రెడీ చేసుకోవాలి. ఒక 5 minutes లోపల సిమ్లో పెట్టుకొని మనం ఇట్లా కలుపుతూ ఉంటే మనకు క్యారమిల్ అని రెడీ అవుతుంది. తర్వాత మనము కేక్ పాత్రలోకి ఈ క్యారమిల్ పోసుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ వేసుకొని మనం వేడి పాలు పోసుకొని ఇట్లా చిక్కగా కలుపుకొని పెట్టుకోవాలి. వేడి పాలు పోసుకుంటే మనకు ఉండలన్నీ కట్టాయి కాబట్టి వేడి పాలు పోసుకోవాలి. మనకి పాలు అనేది పొంగు వస్తున్నాయి. పొంగు వచ్చే వరకు చూసుకోవాలి. ఈ విధంగా పొంగు అనేది రావాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం కలుపుకున్న కస్టర్డ్ పాలు ఉంటాయి కదా, అవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వెంటనే కలుపుతూ ఉండాలి, లేకుంటే ఉండలు అనేది కడతాయి. కాబట్టి కలిపిన తర్వాత దీనిలోని మనము బ్రెడ్ అనేది మిక్సీ పట్టుకున్నాం కదా, 4 బ్రెడ్ ముక్కలు మిక్సీ జార్లో సన్నగా గ్రైండ్ చేసుకున్నాం, అది కూడా పోసుకోవాలి. సన్నగా పట్టుకున్న బ్రెడ్ను పోసుకొని ఒకసారి చిక్కగా అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని 5 to 10 minutes చిక్కగా అయ్యే వరకు కలుపుకోవాలి. మనకు చిక్కగా అయిపోయింది. ఇప్పుడు మనం ముందు క్యారమిల్ పోసుకున్న పాత్రలోకి మనము తయారు చేసుకున్న బ్రెడ్ పుడ్డింగ్ను పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బౌల్ పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ అనేది పోసుకోవాలి. వాటర్ అంటే మసిలాక మనము కేక్ పాత్రలోకి వేసుకున్న పుడ్డింగ్ను దానిలోకి పెట్టుకొని మూత పెట్టుకొని దానిపైన మూత పెట్టాలి. మళ్ళీ పైన మూత పెట్టి దాని మీద బరువు పెట్టుకొని ఒక ½ hour ఉండనివ్వాలి. ఒక ½ hour తర్వాత మనకు పుడ్డింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చల్లగా బాగా ఉంటుంది. ఒక ½ hour తర్వాత మనము ఫ్రిడ్జ్లో ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 hours తర్వాత ఫ్రిడ్జ్లోకి వెళ్ళి మనం తీసి చూస్తే మనకు చుట్టూ నైపుతో అనుకొని ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన మళ్ళీ ప్లేట్ పోలేసి వీడియోలో చూపిన విధంగా చేసుకోవాలి. మనకు పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయింది. కట్ చేసుకొని ఇలా మనం కట్ చేస్తే సాఫ్ట్గా చాలా మృదువుగా వస్తుంది. ఎంతో టేస్టీ గల బ్రెడ్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.